ఈ రోజు జరగబోయే యూఎస్ ఫెడ్ మీట్ వల్ల గ్లోబల్ మార్కెట్స్ కి కాదు ఇండియన్ మార్కెట్స్ మీద గోల్డ్ సిల్వర్ మీద అండ్ డాలర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఈక్విటీస్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో నెంబర్ 1 ఫ్యాక్టర్ వచ్చేసరికి యూఎస్ ఫెడ్ మీట్. దీంట్లో ఏంటి అంటే 25 బీపీఎస్ రేట్ కట్ అనేది ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే పావెల్ ఏం చెప్తాడు అనేది, యూఎస్ ఎకానమీ స్లో డౌన్ అవుతుందా, లేకపోతే ఇన్ఫ్లేషన్ వస్తుందా, లేకపోతే నెక్స్ట్ 6 months లో రేట్ కట్స్ అవుతాయా లేదా అనేది మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట. అండ్ ఆల్సో పావెల్ డవిష్ ఉంటాడా లేదా హాకిష్ ఉంటాడా అనేది మేజర్ థింగ్ అనమాట. ఎందుకంటే ఒకవేళ డవిష్ ఉన్నాడు అనుకో డాలర్ అనేది పడే ఛాన్స్ ఉంది, ఈక్విటీస్ కి కమోడిటీస్ చాలా బెనిఫిట్ అవుతుంది. అదే విధంగా హాకిష్ ఉన్నాడు అంటే డాలర్ పెరిగే ఛాన్స్ ఉంది అండ్ ఈ కెన్ బి వెరీ స్ట్రిక్ట్ టువర్డ్స్ పాలసీస్ అనమాట. సెకండ్ మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి సిల్వర్ ప్రైజెస్ అనేవి కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. ఇప్పుడు దగ్గర ఆల్ టైమ్ హై ఉన్నాయి అండ్ $60 దగ్గరలో ఉంది అండ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2,20,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి 1,85,000 ఉంది. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు 1,25,000 ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 1,80,000 వెళ్ళింది. సో యూ కెన్ ఇమాజిన్ సిల్వర్ డిమాండ్ ఎంత ఉంది అనేది. అండ్ దీనికి మెయిన్ రీజన్ వచ్చి ఈవీలో, సోలార్ ప్యానల్స్లో, ఎలక్ట్రానిక్స్ అన్నిట్లో డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ గోల్డ్ ప్రైస్ కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద డిమాండ్. థర్డ్ మేజర్ ఫ్యాక్టర్ వచ్చరికి యూఎస్డిఎన్ఆర్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ 90.2 వరకు వెళ్ళింది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే డాలర్ స్ట్రెంత్ అవుతున్న కొద్దీ ఇండియన్ మార్కెట్స్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రూపీ అనేది డిప్రిషియేట్ అవుతుంటుంది. దీనివల్ల ఏంటి అంటే ఓవరాల్గా డిమాండ్ అనేది డాలర్కి పెరిగినప్పుడు ఇండియన్ మార్కెట్ కూడా వీక్ అయిపోతాయి అనమాట. సో ఈ 3 మేజర్ ఫ్యాక్టర్స్ వల్ల ఇండియన్ మార్కెట్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉండొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఫెడ్ మీట్ అనేది నాట్ జస్ట్ అమెరికన్ మార్కెట్స్ బట్ ఇండియన్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ట్రేడ్ కాన్షియస్లీ ప్రజెంట్ కొంచెం డిప్ వచ్చినా కానీ ఓవరాల్ మొమెంటం అనేది స్ట్రాంగ్ ఉంది మార్కెట్లో. డిసిప్లిన్ ట్రేడింగ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ రికమెండేషన్స్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లింక్ బయోలో ఉంది.